హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు అల్లం పచ్చడి చేద్దాం. ఏ విధంగా అంటే ముందుగా అల్లాన్ని తీసుకొని నీట్గా కడుక్కోవాలి. దాని మీద ఉన్న పొట్టు కూడా నీట్గా తీసేయాలి. తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టాలి. ఈ విధంగా ఒక కప్పు ముక్కలు తీసుకుందాం. చింతపండు కూడా నీట్గా తీసుకోవాలి, పిక్క కట్ లేకుండా, ఏమీ లేకుండా, డస్ట్ లేకుండా. ఇలాగా చింతపండును కూడా ఈ విధంగా నీట్గా ఈ చింతపండు ఒక కప్పు. ఇది మనం దోశల్లోకి బాగుంటుంది, అదేవిధంగా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది నేను బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. బెల్లం కూడా ఒక కప్పు పడుతుంది. ఓకేనా, బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక కప్పు అల్లం ముక్కలు, అదేవిధంగా చింతపండు ఒక కప్పు, బెల్లం తురుము ఒక కప్పు. ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. ఇందులో మనం తీసుకున్నాం కదా, ఈ చింతపండుని వేసేద్దాం. ఒక కప్పు చింతపండు కదా, దీన్ని మనం ఉడకబెట్టాలి. ఉడకబెట్టి వీటి గుజ్జును తీసుకోవాలి. ఒక కప్పు చింతపండుకి మనం 2 కప్పుల వాటర్ వేస్తాం. కొద్దిసేపు నానాక ఉడకపెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది కనుక ఈ విధంగా చేద్దాం. ఈ విధంగా ఒక కళా పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు తీసుకొని వేసుకుందాం. ఇవి నేను ముందుగా కొద్దిసేపు ఎండలో ఎండబెట్టాను. ఎండబెట్టడం వల్ల పచ్చి కట్ట ఏమైనా ఉండిపోతుంది కదా, చెమ్మ ఉండదు కనుక ఈ విధంగా ముందుగా ఎండలో కొద్దిసేపు వేసి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, ఇవి కొంచెం నీట్గా వేపుకోవాలి. అదేవిధంగా ధనియాలు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను నేను, ఇవి కూడా మనం వేపుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు మనం ఎండలో ఆరబెట్టామంటే మనకి చెమ్మవది పచ్చడి కూడా కొద్ది రోజుల నిల్వ ఉంటుంది. బాగా బూజు పట్టడం అలాగే ఉండదు కనుక ఇవన్నీ ముందుగా ఎండలో పెట్టి మనం వేపుకోవాలి. ఇవి వేపేటప్పుడు కొద్ది సిమ్లో పెట్టి వేపుకోండి, తొందరగా మాడకుండా ఉంటుంది. ఈ విధంగా వేపిస్తున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక సైడ్కి పెట్టుకున్నాం. ఇప్పుడు ముందుగా కళాయిలో ఆయిల్ కొద్దిగా వేద్దాం. ఆయిల్ వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అల్లం ముక్కలు, వీటిని వేపుకోవాలి. వీటి పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం వేపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అల్లం కాస్ట్ కూడా తక్కువగా ఉంది, ట్రై చేయండి. ఈ విధంగా ఇదండి, ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం వీటిని వేపుకోవాలి. ఈ విధంగా అల్లం ముక్కలు ఈ కలర్ వచ్చేటంత వరకు మనం వేపుకోవాలి. అవన్నీ మనం ఒక కప్పులో ప్లేట్లో తీసుకుంటాం. ఇలాగ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ చింతపండుని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఈ నీరంతా పోయేలాగా మనకి ఈ విధంగా ఉంది కదా, ఇది ఒక చిక్కటి గుజ్జులా వచ్చేటంత వరకు మనం వీటిని ఉడకబెట్టాలి. ఈ చింతపండు ఉడికేలోగా మనం వేపుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, వీటిని మనం పొడి చేసేద్దాం. అదేవిధంగా నేను ఒక గంట సేపు ఎండలో పెట్టాను ఈ ఉప్పుని పౌడర్ని. ఈ ఉప్పుని కూడా మనం మిక్సీ పట్టేద్దాం. మీకు టేస్ట్కి తగ్గట్టు పెట్టుకోండి, సరిపడుతుంది. వీటిని మనం మెత్తగా పేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం అల్లాన్ని
మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్లా చేసుకుందాం. ఈ విధంగా. అదేవిధంగా ఇందులో పొట్టు తీసినటువంటి తెల్ల ఉల్లిపాయలు కొద్దిగా వీటిని ఒకసారి మిక్సీ చేద్దాం. చూడండి, చింతపండు కూడా ఈ విధంగా ఉడకాలి. ఈ విధంగా దగ్గరికి అయిపోయింది కదా, వాటర్ లేదు కదా, ఇప్పుడు ఆపివచ్చు వీటిని. ఇప్పుడు అల్లం ఈ విధంగా పేస్ట్ అయింది కదా, ఇందులో కొద్దిగా బెల్లం కూడా వేసేద్దాం. బెల్లం చిన్న ముక్కలు చేసుకోవాలి, లేకపోతే మిక్సీ పాడైపోతుంది కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. మనకి చింతపండు కూడా చల్లగా అయిపోయింది. వీటిని మనం మిక్సీ పెట్టి చేద్దాం. ఈ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో మనం మిక్సీ పెట్టాం కదా, ఈ చింతపండుని కొంచెం వేపుకోవాలి ఆయిల్లో. ఎందుకంటే వీటిలో తడి కట్టు ఉందనుకోండి, అదంతా పోతుంది కనుక, పచ్చడి పాడైపోతుంది కనుక సిమ్లో పెట్టి వేసుకోండి, మాడకుండా ఉంటుంది. అల్లం పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. అందువల్ల అల్లం పచ్చడి ఇందులో చేసి పెట్టుకోండి. చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. ఈ విధంగా ఆయిల్లో మనం చింతపండు అంతటిని మనం బాగా వేగనివ్వాలి. ఈ విధంగా మనం చింతపండుని ఆయిల్లో వేపుకోవాలి. అడుగంటకుండా మాడిపోకుండా సిమ్లో పెట్టి నెమ్మదిగా వేపుకుంటే బాగుంటుంది. ఇది చూడండి, కలర్ మారకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకు కలర్ గట్ట మారుతూ బాగుంటుంది. కొంచెం ఆయిల్ తగ్గించామనుకోండి, బ్లాక్ అయిపోతుంది. ఇది ఉడికిపోయింది. ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు మనం పోపు కోసం కడాయి పెట్టుకున్నాం. మనం అల్లం వేపాం కదా, ఆ ఆయిల్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేద్దాం. పచ్చళ్ళకి ఎలా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మన ఇంట్లోనే టేస్టీగా మన చేతితో చేసుకుంటే పచ్చళ్ళు మనకు హ్యాపీ అనిపిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ముందుగా శనగపప్పు, పోపుకి అన్నీ రెడీగా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి. శనగపప్పు అయిపోయింది కదా, ఇందులోనే 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. పొట్టు తీసినటువంటి తెల్ల ఉల్లి, కొద్దిగా మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోండి. ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు, కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసుకోవాలి. స్మెల్ సూపర్గా వస్తుంది. మనం వంటలు చేసేటప్పుడు
ఇష్టంతో చేసామంటే అది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. ఇందులో చివరిగా కొద్దిగా ఇంగువ. ఇది కట్టేసి ఈ పోపు చల్లగా అయ్యేంత వరకు ఒక సైడ్కి పెట్టుకుందాం. పోపు ఇప్పుడు చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా మనం అల్లం పేస్ట్ చేసాం కదా, అల్లం బెల్లం, ఈ రెండింటిని ఈ విధంగా ఈ పోపులో వేసుకోవాలి. అదేవిధంగా మనం పొడి చేసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, అదేవిధంగా సాల్ట్, వీటిని ఈ విధంగా వేసుకుందాం. కారం రుచికి సరిపడినట్లు వేసుకోండి, పడుతుంది. నేను చింతపండు, వీటిని అందరినీ ఒకసారి కలుపుకుందాం. ఇది మనకు 4-5 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా మొత్తం మన అల్లం పచ్చడి రెడీ. ఈ టైంలో ఏం సాల్ట్ అన్నీ టేస్ట్ సరిపడిందా లేదా ఒకసారి చూసుకోండి. అల్లం పచ్చడి రెడీ. ఈ విధంగా మనం ఒక చేసలో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.